హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటుగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో జరగబోయే జాబ్ మేళాలకు సంబంధించినటువంటి సమాచారం మరియు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే చెప్తాను. మీకు అన్ని డీటెయిల్స్ కావాలి అని అనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. లేదు, మీకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే కావాలి అనుకున్నట్లయితే అవి చూసిన తర్వాత ఈ వీడియోని అయితే మీరు క్లోజ్ చేయవచ్చు. 1 by 1 ఆల్రెడీ మీరు ఏవైతే స్క్రీన్ మీద చూస్తున్నారో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియోస్ అయితే యూజ్ అవుతున్నాయి అని అనిపించినట్లయితే లైక్ చేయండి. ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక సమాచారం అయితే ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాలో వచ్చినటువంటి సమాచారం కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీవీవీపీ DCHS నోటిఫికేషన్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల యొక్క 8th లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఎస్టర్డే 7th లిస్ట్కి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేశారు. ఇంకా ఏవైతే ఉద్యోగాలు అయితే మిగిలిపోయాయో వాటికి సంబంధించి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్ క్యాంపస్లోని 3rd ఫ్లోర్లో DCHS ఆఫీస్లో మీ యొక్క నేమ్ కానీ ఉన్నట్లయితే విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది. మీ నేమ్ ఉన్నట్లయితే మీరు అటెండ్ కావండి. అండ్ మీకు సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైనా సరే ఇందులో నేమ్స్ అనేవి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా నుంచి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ కానీ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ అనేది ఈ రోజే నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ చూడొచ్చు, మనకి డేట్ కూడా ఈ రోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలంటే మీరు ఒక చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసిన తర్వాత వెరిఫికేషన్కి విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో అయితే మీరు అటెండ్ కావాలి. మీరు ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకి అప్లై చేసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టీమ్ లీడర్ ఉద్యోగాలకి అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటనలో ఏ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అని కూడా ఇప్పుడైతే మనం చూద్దాం. ఓకే, పత్రికా ప్రకటన అయితే మనం చూడొచ్చు, ఈ విధంగా ఉంది. అయితే ఈ పత్రికా ప్రకటనలో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి మనం అయితే ముందుగా చూద్దాం. ఈ ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు అనేవి 54, టీమ్ లీడర్ ఉద్యోగాలు అయితే 6. వీటిని భర్తీ చేయడానికి దరఖాస్తులు అయితే ఆల్రెడీ ఆహ్వానించడం అయితే జరిగింది. ఆల్రెడీ ఎవరి యొక్క నేమ్స్ అనేవి లిస్టులో అయితే ఉన్నాయి. అప్లై చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క నేమ్స్ అయితే అందులో ఉంటాయి కనుక అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మీ అందరికీ తెలిసిందే, ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఈ యొక్క జిల్లాలో మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని నోటిఫికేషన్లు కూడా ప్రకాశం జిల్లాలో ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అనేవి రిలీజ్ చేయకముందే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మనకి మిగతా అన్ని లిస్టులు కూడా ఈ జిల్లాలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకే తర్వాత జాబ్స్ అయితే ఇస్తారు. ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ జిల్లాలో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ముందే చేస్తున్నారు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ భాగ్యనగర్ 4th లైన్ ఒంగోలు నందు విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఈరోజు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకు హాజరు కావాలని అయితే చెప్పడం జరిగింది. వెబ్సైట్లో కూడా మనకి దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో నేను ఈ ప్రతి వీడియో యొక్క లింక్ అయితే ఇస్తున్నాను. ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు చెక్ లిస్ట్లో ఏమని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలంటే ఆల్రెడీ మీరు అప్లై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో అవే డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీరు ఫోటో అయితే అంటించాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ వెన్యూలో అటెండ్ కావాలి అనేది మీకు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి లిస్ట్లో అయితే ఉంటుంది. సో వెన్యూ నేమ్ అనేది వేయండి, డేట్ అనేది వేయండి. ఆ తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్తో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరు కావాలి.
మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు రిలీజ్ చేసినటువంటి లిస్ట్లో కూడా మనకి అందరి యొక్క నేమ్స్ అయితే ఉంటాయి. నేమ్స్తో పాటుగా మీరు ఏ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి, ఏ టైంలో కావాలి, ఏ కౌంటర్లో అటెండ్ కావాలి, ఏ వెన్యూలో అటెండ్ కావాలి అనే అన్ని డీటెయిల్స్ కూడా మీ యొక్క నేమ్ ఎదురుగా అయితే ఉంటాయి. సో వెన్యూ నేము, కౌంటర్ నెంబరు, డేట్ అండ్ టైం అనేది చూసుకోండి. కొందరికి టైం అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కౌంటర్ నెంబర్స్ కూడా చేంజ్ అయితే అవుతాయి. మీకు ఎక్కడైతే కౌంటర్ నెంబర్ ఇస్తారో ఆ కౌంటర్కి విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు మీ యొక్క వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు ఈ జిల్లాలో అప్లై చేసుకుని ఉన్నట్లయితేనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కడప జిల్లాలో కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. ఈ కడప జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ సెలక్షన్ లిస్ట్ అనేవి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి థర్డ్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇవి కూడా అన్నీ కూడా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నటువంటివి. అయితే ఇవి మనకి వెబ్సైట్లో 4వ తేదీనే పెట్టి 4వ తేదీనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసినట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే వెబ్సైట్లో 3వ తేదీన పెట్టడం అయితే జరిగింది, కానీ ఇది 3వ తేదీన అయితే పెట్టలేదు, 4వ తేదీనే పెట్టారు. 4వ తేదీనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు. అయితే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు గ్యారంటీగా ఆల్రెడీ మెసేజ్ కానీ కాల్ కానీ పంపించే ఉంటారు కనుక అటెండ్ అయ్యి ఉంటారు. మీలో ఎవరైనా సరే ఈ లిస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండకపోయినట్లయితే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టైం అయిపోయినప్పటికీ కూడా ఒకసారి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. మనకి వెబ్సైట్లో అయితే మాత్రం లేట్గానే పెట్టారు. మీకు కానీ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చున్నట్లయితే మీరు ఇప్పటికే అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఇక వివిధ ప్రాంతాల్లో జరగబోయేటువంటివి జాబ్ మేళాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఇప్పుడు చూద్దాం. ఈ నెల 6-7 తేదీల్లో విజయవాడకు సంబంధించి ఇక్కడ జాబ్ మేళా అయితే కండక్ట్ చేయబోతున్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలో ఉపాధి చూపించేందుకు 6-7 తేదీల్లో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నట్లుగా జిల్లా యొక్క ఉపాధి అధికారి డాక్టర్ పివి రమేష్ కుమార్ ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. ఇక్కడ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి పాన్ ఇండియా అనే సంస్థకు సంబంధించి ఈ నగరంలో పనిచేయడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ మేళాను నిర్వహిస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ టెలికాం, బ్యాంకింగ్, ఈ కామర్స్లో ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాలు ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. అంతేకాకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి అనుభవం లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే స్త్రీ పురుషులు ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు, www.ncr.gov. అనే వెబ్సైట్లో మీరు కానీ ఇక్కడ జాబ్ సీకర్ అనే లాగిన్ ద్వారా మీరు కానీ వివరాలు అనేవి నమోదు చేసుకున్నట్లయితే అభ్యర్థులకు నమోదు చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో పాన్ ఇండియా సంస్థ నుండి ప్రతినిధులు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ అయితే ఇచ్చారు, 9329051426 మరియు 9811025640 అనే నెంబర్లకి కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా 6-7 తేదీల్లో జరగబోయేటువంటి జాబ్ మేళాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నట్లుగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ డిఆర్డిఏ సీడ్ ఆఫ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత పేద నిరుద్యోగ యువతులకు మరియు యువకులకు ఉపాధి అవకాశాలు అనేవి కల్పిస్తున్నట్లుగా డిఆర్డిఏ పీడీ జే ఎలీస్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ కంపెనీలు కానీ చూస్తే ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టులు అనేవి ఉంటాయి. ఇవి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇస్తున్నారు. మొత్తంగా 100 ఖాళీలు అయితే ఉన్నాయి. బీటెక్ 2017 నుంచి 2020 వరకు కూడా చదివిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. శాలరీ అనేది 14,500 రూపాయలు ఇస్తారు. మరో కంపెనీ చూసుకున్నట్లయితే హీరో మోటార్స్ కంపెనీలో ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టులు అనేవి 100 వరకు ఖాళీ అయితే ఉన్నాయంట. వీటికి క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్గా చెప్పారు. 14,750 రూపాయలు శాలరీ ఇస్తారు. మరో కంపెనీ చూస్తే రైజింగ్ స్టార్ మొబైల్ కంపెనీలో 100 వరకు కూడా ప్రొడక్షన్ ఆపరేటర్ లైన్ లీడర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కూడా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఇస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ అనేది 10th అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సబ్సిడీతో కూడినటువంటి భోజన వసతి కూడా కల్పిస్తామని చెప్పారు. శ్రీ సిటీ, తరడా పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ కంపెనీకి 14,500 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఇంకా ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
డిప్లొమా ఇంజనీర్ అనే కంపెనీలో డిప్లొమా ఇంజనీర్ చేసినటువంటి వారికి 50 ఖాళీలు అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ అపోలో ఫార్మసీలో ఫార్మా అసిస్టెంట్ పోస్టులు 50 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి 10వ తరగతి ఇంటర్ బీఫార్మసీ చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎవరైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు తమ యొక్క బయోడేటాతో పాటుగా సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ సెట్ అనేది ఒకటి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లతో ఈ నెల 5వ తేదీన భాగ్యనగర్లోని టీటీడీసీ వెలుగు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు హాజరైతే అవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇక విజయనగరం జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారు. అది ఎస్సీ మరియు బీసీ నిరుద్యోగ యువతకు ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారు. గ్లింటెక్ సాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు అని ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ మధుకుమార్ మంగళవారం ఒక ప్రకటన అయితే జారీ చేశారు. కంప్యూటర్, ఎంఎస్ ఆఫీసు, హార్డ్వేర్, నెట్వర్కింగ్, స్టోరేజ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉచితంగా నేర్పించడం అయితే జరుగుతుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. దీనిపై ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి కాల్ అయితే చేయండి. నెక్స్ట్ చూస్తే మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అయితే ఇస్తున్నారు. ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటే సిపెట్ విజయవాడలో ఎస్సీ ఎస్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నట్లుగా మేనేజర్ చిత్త శేఖర్ అనేది ఇక్కడ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. 6 నెలల పాటు కూడా మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ఎక్స్ట్రూషన్పై 30 మందికి ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్పారు. మీకు ట్రైనింగ్ టైంలో ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ 8th క్లాస్ అనేది పూర్తి చేసి ఉండాలి. శిక్షణ అనంతరం సర్టిఫికేట్స్తో పాటుగా ప్లాస్టిక్ అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కూడా వీళ్ళే కల్పించడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు విజయవాడలోని సిపెట్ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పడం అయితే జరిగింది. 9వ తేదీ నుంచి కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. పూర్తి వివరాల కోసం మీరు మరిన్ని డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. 2 నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వీడియో లాస్ట్లో చెప్పినటువంటి జాబ్స్కి అటెండ్ అయితే అవ్వండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.